సినీ నటుడు మంచు మోహన్ బాబుకు హైకోర్టులో ఊరట లభించింది. పోలీసుల ముందు విచారణ హాజరుకు మినహాయింపించారు. విచారణ ఈ నెల 24కు వాయిదా వేసింది హైకోర్టు. ప్రతి 2 గంటలకు ఒకసారి మోహన్ బాబు ఇంటిని పోలీసులు పరిశీలించాలని ఆదేశించింది హైకోర్టు. దీంతో మోహన్ బాబుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది. హీరో మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. రాచకొండ పోలీసులు జారీ చేసిన నోటీసుపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు జారీ చేసిన నోటీసును అందులో సవాల్ చేశారు మోహన్ బాబు. తన ఇంటి వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. తాను సెక్యూరిటీని కోరిన భద్రత కల్పించలేదని, వెంటనే తనకు భద్రత కల్పించాలని పిటిషన్లో పేర్కొన్నారు. మోహన్ బాబు తరపున సీనియర్ న్యాయవాదులు నగేష్ రెడ్డి, మురళీ మనోహర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, ఈరోజు హైకోర్టులో తండ్రి మోహన్ బాబు, కొడుకు విష్ణు ఇద్దరు కూడా ఒక పిటిషన్ దాఖలు చేస్తూ తమకు రాచకొండ పోలీస్ కమిషనర్ నుంచి అందినటువంటి ఈ నోటీసుల పైన సవాల్ చేస్తూ ఇద్దరు కూడా హైకోర్టుని ఆశ్రయించి హైకోర్టు ఇంతకు ముందే విచారణ జరిపి ఇద్దరికి కూడా ఊరట కల్పిస్తూ హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇద్దరు కూడా పోలీస్ కమిషనర్ ముందు ఇప్పుడు హాజరవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఈ కేసుని తిరిగి ఈ నెల 24వ తేదీన దీన్ని వాయిదా వేస్తున్నా ఉన్నట్టుగా కూడా కోర్టు ఈ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక ముందు మంచు మోహన్ బాబు గాను, మంచు విష్ణు గాని ఇద్దరు కూడా రాచకొండ పోలీస్ కమిషనర్ ముందు హాజరవ్వాల్సినటువంటి అవసరం లేదు, ఇద్దరిని కూడా మినహాయిస్తా ఉన్నాము అంటూ కూడా ఎప్పటికప్పుడు పోలీసులకు మాత్రం సహకరించాలి. పోలీసులు ప్రతి 24 గంటలకు ఒకసారి మోహన్ బాబు ఇంట్లోకి వెళ్లి అక్కడ సిచ్యువేషన్ అంతా కూడా పరిశీలిస్తూ ఉండాలి అంటూ కూడా ఈ ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు కోర్టు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. మంచు మోహన్ బాబు నెంబర్ 1 గా, A2 గా మంచు విష్ణుబాబు వీళ్ళిద్దరు కూడా ఈ రెస్పాండెంట్స్ కిందికి తెలంగాణ స్టేట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ స్టేట్ తెలంగాణ, కమిషనర్ ఆఫ్ పోలీస్ రాచకొండ, అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ రాచకొండ, డీసీపీ మహేశ్వరం, ఏసీపీ పహాడి షరీఫ్, ఎస్హెచ్ఓ పహాడి షరీఫ్, మంచు మనోజ్ వీళ్ళందరినీ కూడా రెస్పాండెంట్స్ కిందికి పెట్టి ఈ 8 మందిని పార్టీ చేసి 8 మంది పార్టీకి కూడా ఈ నోటీసులు అందజేసి వారికి రాచకొండ పోలీసులు ఇచ్చినటువంటి షోకాజ్ నోటీసుల పైన మీకు మినహాయింపు కలిగించాలంటూ కూడా కోర్టును ఆశ్రయించడంతో కోర్టు వీటిని విచారణ చేపట్టి ఇద్దరు కూడా కోర్టుకి హాజరవ్వాల్సినటువంటి అవసరం లేదు అంటూ కూడా ఈ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక ముందు వీళ్ళు రాచకొండ పోలీసుల ముందు హాజరవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇది లంచ్ మోషన్ పిటిషన్ విచారణ చేపట్టినటువంటి బెంచ్, విజయసేన్ రెడ్డి బెంచ్ రాచకొండ పోలీసులు ఇచ్చినటువంటి నోటీసులపై స్టే విధించాలి, హాజరవ్వకుండా మినహాయింపు ఇవ్వాలంటూ కూడా వీళ్ళు పిటిషన్ దాఖలు చేయడంతో వీళ్ళు 24వ తేదీ వరకు, ఈ నెల పోస్ట్ పోన్ అయిన 24వ తేదీ వరకు ఈ ఇద్దరు కూడా పోలీసుల ముందు హాజరవ్వాల్సినటువంటి అవసరం లేదు అంటూ కూడా మినహాయిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నెల 24వ తారీఖు వరకు కూడా మోహన్ బాబు, విష్ణు ఇద్దరు కూడా కోర్టు ఆదేశాల ప్రకారంగా వీళ్ళు పోలీసుల ముందు హాజరు అవ్వాల్సిన అవసరం లేదు అంటూ మాత్రం వీళ్ళు ఇప్పటికే ఆ కాపీ కూడా అందుకోవడం జరిగింది. మోహన్ బాబు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉన్నారు, కాంటినెంటల్ హాస్పిటల్లో. అక్కడే విష్ణు కూడా తన తండ్రి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటా ఉన్నాడు. ఇంతకు ముందే మనోజ్ రాచకొండ సిపి దగ్గరికి వెళ్లి బైండ్ ఓవర్ అనంతరం ₹1,00,000 బాండ్ షూరిటీ కిందికి సమర్పించి తిరిగి తన మీడియాతో మాట్లాడుతూ ఇంకెక్కడ పబ్లిక్ తో మాట్లాడకూడదని, న్యూసెన్స్ క్రియేట్ చేయొద్దని, ఇంకెక్కడ కూడా గొడవలు లాంటివి క్రియేట్ చేయొద్దంటూ కూడా మనోజ్ హామీ ఇచ్చి తిరిగి అక్కడి నుంచి తాను జల్పల్లిలో ఉన్న ఇంటికి చేరుకోవడం జరిగింది. కొంత ఈ ఎపిసోడ్ కి తెర పడిందని అనుకోవాలి. ఇక ముందు గొడవలు, ఒకరిపై ఒకరు దూషించుకోవడాలు, నెట్టుకోవడాలు, ఒకరిపై ఒకరు బంధబూతులు తిట్టుకునేటువంటి అవకాశం కల్పించకుండా ఇటు పోలీసులు టైట్ చేయడము, అటు కోర్టు నుంచి కూడా ఈ ఆదేశాలు రావడంతో ఈ వ్యవహారం ఇంటర్నల్ గా ఫ్యామిలీ డిస్ప్యూట్ కొలిక్కి రాకపోయినా బయట జరిగేటువంటి ఆందోళన విషయంలో మాత్రం కొంత సస్పెన్స్ కి తెరబడింది అనుకోవాలి. వైశాలి, అయితే ఆరోగ్య పరిస్థితి కారణంగానే హైకోర్టు మోహన్ బాబుకి రిలీఫ్ ఇచ్చిందనుకోవచ్చా? తను కోర్టుకి హాజరయ్యి ప్రత్యేకమైనటువంటి విన్నపాన్ని పెట్టుకున్నారు. విష్ణు గాని, మోహన్ బాబు గాని
పోలీసులు ఇచ్చినటువంటి నోటీస్ ని సవాల్ చేస్తూ మేము ప్రస్తుతం ఈ సిచ్యువేషన్ లో ఉండగా కూడా పోలీసులు మాకు నోటీసులు జారీ చేసి పిఎస్ ముందు హాజరవ్వాలని మాకు నోటీసులు అందజేశారు. దీనిపైన స్టే విధించి హాజరవ్వకుండా మాకు ఈ ఆదేశాలు అనుకూలమైనటువంటి కావాలంటూ కూడా వీళ్ళు కోర్టుని అప్రోచ్ అవడంతో కోర్టు రెండు వైపుల నుంచి వాదనలు విన్న తర్వాత కోర్టు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఈ నెల 24వ తేదీ వరకు కూడా ఇద్దరిని మినహాయిస్తూ అప్పటి వరకు పోలీసుల ముందు హాజరవ్వాల్సినటువంటి అవకాశం లేదు అంటూ మాత్రం వీళ్ళు కోర్టుని ఆశ్రయించడంతో కోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వీళ్ళు 24 తేదీ వరకు కూడా పోలీసుల ముందు హాజరవ్వాల్సిన అవసరం లేదు అంటూ మాత్రం వాళ్ళు ఒక నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు. మంచు మనోజ్ 5 గంటలకు లెక్క తేలుస్తానంటూ ఉదయం తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు ఆ స్టేట్మెంట్ కి కట్టుబడి లేడని అర్థమవుతోంది. ఎందుకంటే పబ్లిక్ లో కనిపించకూడదు, పబ్లిక్ లో న్యూసెన్స్ చేయకూడదు, ఇంకోసారి మీడియా ముందు రాకూడదు అంటూ పోలీసులు ఏవైతే ఆదేశాలు జారీ చేసి నగర పోలీస్ కమిషనర్ ఈ ఆంక్షలు విధించారో దాన్ని తగ్గినట్టుగానే దాని రకంగానే మనోజ్ నడుచుకునేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు జరగాల్సినటువంటి మీడియా సమావేశాన్ని నిర్వహించకపోవచ్చు అనేది మాత్రం ఒక క్లారిటీ వస్తా ఉంది.